అప్లికేషన్ వస్తే ఇల్లు రాలేదు, దేనికి పెడితే ఏది సంస్కారం తీసిన వాళ్ళే లేదు. పేరు వచ్చింది ఫస్ట్ లిస్ట్ లో కొట్టకారు సత్యం అని పేరు వచ్చింది, కింద మీద వేసిండ్రు, ఇక్కడ గైడ్ చేసిండ్రు, చేసిండ్రు నా పేరు. నీ పేరు కొట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఎవరికో ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు వస్తున్నాయి కానీ నాకు వస్తుంది. నేను చిన్న ఇంట్లోనే నేను కాపీ చేసుకున్నాను, నా 3 పిల్లలు పెట్టుకొని మా భర్త పెట్టుకొని 5 మంది మేము ఉన్నాం కానీ నాకు ఒక ఇల్లు రాలేదు. గవర్నమెంట్ 10 రూపాయల సొమ్ము ఇక్కడ నేను తీసుకుని లేక గవర్నమెంట్ కొట్లాడదాం, ఖచ్చితంగా మనం కమిషనర్ కలుద్దాం. నేను ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టుకుంటే 3 పేర్లు వచ్చింది, ఆయన కూడా 2 పేర్లు వచ్చింది. విద్య అని పేరు రాసుకోలేదు, తిన్నాను. ఆమె మా తోటి కూడలే కదా, ఆమె పేరు వచ్చింది. పిల్ల మా యార్ల పేరు మీద పెట్టుకుంది, ఆమె పేరు మీద పెట్టుకుని జయలక్ష్మి అని వచ్చింది, సత్యమ్మ అని వచ్చింది, శ్రీకాంత్ నా నుండి శ్రీకాంత్ భార్య కూడా వచ్చింది, కవిత ఆ పిల్ల పేరు వచ్చింది. మా ముగ్గురికి వచ్చింది, గల్లీల పేరు మంచిగా వచ్చింది, మా పేరు వచ్చింది చూపించింది. లోపల ఏం మాయం చేసాను మతలబ్ చేసింది. ఇట్లా జరిగింది, వాళ్ళు చెత్తేసుకుందా అట్లా అయిపోయింది. మంగళవారం కమిషనర్ దగ్గరికి ఒకటి పోయి ఒక లెటర్ ఇద్దాం, ఇల్లు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఒకటే ఇంట్లో ఇద్దరికి ఎట్లిస్తావు మరి అదే కరెక్ట్ కాదు కదా. ముగ్గురు 5 మంది ఉన్నాము, ఒక రూమ్ లో ఎమ్మెల్యే అనుద్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇంటి పైన జరుగుతున్న ఈ దోపిడీ ఏదైతుందో అసలు లబ్ధిదారులకు ఇల్లు రాకుండా డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఇల్లు కేటాయించడము, దీని మీద ఎంక్వైరీ చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మంగళవారం కూడా ఈ బస్తీ వాళ్ళతో కలిసి మున్సిపల్ కమిషనర్ కూడా ఒక లెటర్ ఇచ్చి ఈ 2వ విడతలో ఇందిరమ్మ ఇల్లులు ఏవైతే ఉన్నాయో అసలైన లబ్ధిదారులు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ వీళ్ళందరికీ ఇల్లు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందని కూడా నేను ఈ బస్తీపాట కార్యక్రమం ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఈ ప్రోగ్రామే రక మనం వస్తుంది కూడా సమస్యలు తెచ్చుకొని పెన్షన్ చేయడం